హలో అండి అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా అలాగే టేస్టీగా ఫ్లఫీగా వచ్చేలాగా కేకు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని మైదా పిండి ఒక కప్పు వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసుకొని పిండి అంతా జల్లించుకోవాలి. ఈ పిండి ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏంటంటే కేక్ మనకి చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 4 కోడిగుడ్లు వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వెనలా ఎసెన్స్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకొని ఇందాక మనం జల్లించిన పిండిలోకి వేసుకోవాలి. వేసి మొత్తం అంతా కలపాలి. బాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి పాలన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. అలాగే అందులోనే ఇష్టమైతే కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగా వచ్చిద్ది. నేనైతే వేసాను. ఇష్టం లేని వాళ్ళు వేసుకోపోయినా బాగానే ఉంటుంది టేస్టు. నేనైతే 1 స్పూన్ వేసాను. చాలా టేస్టీగా చూడండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇలా ఉండాలన్నమాట. ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. ఇంకా మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా ఈ కేక్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలాంటి బౌల్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు. మొత్తం కూడా ఇందులో వేసుకొని ముందుగా పొయ్యి మీద హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ బౌల్ పెట్టేసుకొని ఒక 40 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఉడికిందా లేదా అని. ఇప్పుడు ఈ కేక్లోకి ఒక చాకు తీసుకొని ఇలా గుచ్చి చూస్తే ఇదిగో చూడండి ఉడికింది కేకు. లేదంటే మీకు పిండి కానీ వచ్చినట్టయితే చాకుతో పాటు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి నేను కేక్ తీసాను. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా కేక్ కొంచెం కూడా అంటుకోకుండా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిపైన చాక్లెట్ క్రీమ్ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు అయితే వేసుకోవద్దు, ప్లెయిన్గా తినేసేయండి. అయినా కానీ చాలా బాగుంటుంది. నేనైతే చాక్లెట్ క్రీమ్ వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.